సో గైస్ నిన్న నైట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత మంచిగా జరిగాయో చూసారు కదా మీరు. ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మార్నింగ్ గుడికి వెళ్ళాను, కాకపోతే మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉండేసరికి ఎక్కువ ఏం షూట్ చేయలేదన్నమాట. మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసరికి హాఫ్ డే అయిపోయింది. రేపు ఏకాదశి కాబట్టి గుడిలో కూడా ఫుల్ అన్ని డెకరేషన్ అవి చేస్తున్నారు, అందుకే అక్కడ లేట్ అయిపోయింది. వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళడం గురించి చాలా పెద్ద గొడవ ఈ సార్తో, ఆ మేడంతో. ఈమెమో గాజోకి వెళ్ళింది, అడిగితే గిఫ్ట్స్ చేయడానికి వెళ్ళింది. కానీ 3 o'clock లంచ్ మాకు వెళ్తున్నాం, ఇంకా తినలేదు. నిజంగానే 3 o'clock. కానీ ఇంకొక 15 minutesలో వెళ్ళిపోతాం. 15 minutesలో వెళ్ళిపోతాం. జమీందారీ రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. నేనే పార్టీ ఇస్తున్నాం వీళ్ళందరికీ. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన ఖాళీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని. అంటే నా డబ్బులు కాదు, బట్ అయినా కూడా షేక్ చేస్తున్నారా. ట్రై చేద్దా. కార్ మెల్లిగా పోనివ్వాలి, వీడియో డిస్టర్బ్ చేయొద్దు. స్లోగా నువ్వు బయట దిగి వీడియో తీసుకుని వచ్చా. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. నాకు కూడా చూపించరా. 3:22 అయింది. మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది. బట్ ఫిట్ చెక్ హ్యాండ్ బ్యాగ్ నాదే, నిజంగా నాదే. మీకు అర్థమైంది కదా, నాది. కామ్లీ అనే నాది. అండ్ ప్యాంట్ అయితే నాదే, నిన్నే కొనుక్కున్నాను కాబట్టి నిజంగా నాదే. అండ్ ఇది కూడా కామ్లీ అనే నాది. దట్స్ ఇట్ గైస్. జమీందారీ రెస్టారెంట్కి వచ్చాం మనం. పైకి అనుకుంటా. పైకి వెళ్దామా? బాబోయ్ కిడ్నాప్ చేయట్లేదు కదా. అసలు ఇది సర్వీస్లో ఉందో లేదో. అక్కడ నుంచి గుణశేఖరాన్ని చూసేదాన్ని చూపిస్తాను. అదిగో చూడు, ఆ ఇల్లే. ఓహో, ఇక్కడి నుంచి చంద్రముఖి తన లవర్ గుణశేఖర్కి వారాయ్ నాను నైతేడి అని పాడి సిగ్నల్ ఇచ్చేదా. బాండ్ చాలు. భూమికి జానం లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్. బిర్యానీ బిర్యానీ తింటే గోంగూర తిన్నావు కదా. బిర్యానీ తింటారు. బర్త్డే విషయం జరుగుతుంది. ఫోన్ చూసుకుంటున్నాను. అప్డేట్ అండి నీకు ఓపెన్ చేస్తున్నాను.
చాక్లెట్ అన్నమాట. చాక్లెట్ నాగేంద్ర వీడు అసలు ఏం పట్టించుకోలేదు. అంత షుగర్ ఏంటి ఓపెన్ చేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ చాక్లెట్స్ ఏవో పట్టుకొని చాలా బాగుందని చూపిద్దామని ఫోన్ చేశాను. నిజంగా చాలా బాగుంది తెలుసా. సరే ఎట్లా ఉన్నాయి అడుగు. రెండు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బాగుందా? అలా కాదు, నువ్వు ఇలా చూపించాలి. సూపర్, థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఈరోజు వీడియో ఏంటంటే నోరు చూడ కొట్టడం ఎలా. రావట్లేదే. టేబుల్ మీద పెడతారు శ్రీజ, మీద కాదు. బిర్యానీ రివ్యూ ఎలా ఉందో నేను ఇస్తాను. ప్రాన్స్ రివ్యూ అది ఇస్తుంది. ప్రాన్స్ తినది వాళ్ళు తక్కువ. తిను ఫస్ట్, తిని చెప్తా ఉన్నా. చెప్తా 7 out of 10. Six. Insecure feel అవుతున్నాడు. అది చేత రివ్యూ కూడా చెప్పే. నార్మల్గా అయితే లిఖిత బాగుంటుందని చెప్పి తీసుకొచ్చింది. యాక్చువల్లీ బాగానే ఉంది. ప్లేస్ అయితే బాగుంది. ప్లేస్ బాగుంది ఫొటోస్ దిగడానికి. స్టార్టర్స్ బాగానే ఉన్నాయి కానీ బిర్యానీ అస్సలు బాగాలేదు. బిర్యానీ ఫుల్ పచ్చి మసాలాలా అనిపించింది. మీ ప్రాన్స్ బిర్యానీ బాగానే ఉందా? లేదు, చాలా చప్పగా ఉంది. అది గైస్ ఫుడ్ అయితే 6 out of 10. కొమ్మలు తెచ్చేసుకుని పదేసుకుని
ఫుడ్ అయితే 6 out of 10 అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి అంబియన్స్ 9 out of 10. ఓకే బాగా అది గైస్. ఇంట్లో మా వాళ్ళు అందరూ చాలా ఆంటీ వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరు వెయిట్ చేస్తున్నారు మన కోసం, ఎందుకంటే ఈరోజు మన బర్త్డే కాబట్టి. సో వెళ్ళాక సెలబ్రేషన్స్ అది అంతా కూడా చూసేద్దాం. ఏం బిర్యానీ? అదేలే అంటే వెజిటేరియన్. ఈరోజు నాన్ వెజ్ లేదు, వెజ్జే కదా. మీరు తినరు? సాతి ఆంటీ వాళ్ళు బగారా రైసా? ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ. ఓకే ప్లెయిన్ బిర్యానీ ప్లస్ పన్నీర్ కర్రీ, ఇడ్లీ విత్ సాంబార్, గులాబ్ జామ్. చాలా ఉన్నాయి నా బర్త్డే స్పెషల్. భారతి ఆంటీ స్పెషల్ గా చేసుకొచ్చింది. మెమరీ అంటే ఇదే. భారతి ఆంటీ స్పెషల్ గా చేసుకొచ్చింది నీకోసం. గులాబ్ జామ్ తెచ్చింది, ఇడ్లీ విత్ సాంబార్, చెన్నై సాంబార్, చిత్తూరు సాంబార్, చెన్నై సాంబార్. కర్ణాటక కూడా అలాగే చేస్తారు. అసలు రోడ్ అంతా గుమాయి. నువ్వేమో పొద్దున్న నుంచి డ్రెస్ మార్చుకోమంటే ఏం లేదు, అప్పటి నుంచి ఏదో పని చేసుకుంటూ అటు తిరుగుతున్నావు. కర్టెన్ వెనకాల నుంచి బయటికి రమ్మా. లోపల వంటగదిలో ఏమేమి వంటలు జరుగుతున్నాయో తెలుసా మీకు? బాస్మతి రైస్ తో వెజ్ పులావ్, పన్నీర్ బటర్ మసాలా, భారతి అంటే ఇడ్లీ, చెన్నై సాంబారు, సెందిల్లాగా ఇంత సాంబార్ కుడు అనే ఒక టీ కుడింగ, గులాబ్ జామున్, 2 కేక్స్ విత్ ఆలు సమోసా, చిన్ని బిస్కెట్స్, మిక్చరు, మేతిచూరి లడ్డు, బూందీ లడ్డు. నాకు తెలిసి ఇంతవరకే. రే చాక్లెట్స్ పంచడానికి నువ్వే రావాలి. 5th స్టాండర్డ్ నుంచి చాక్లెట్స్ పంచడానికి హెల్ప్ చేసి ఇప్పుడు కూడా చాక్లెట్స్ పంచుదాం వెళ్ళి. అయిపోయింది. సో నిన్న రాత్రి సెలబ్రేషన్స్ అయ్యాయి కాబట్టి రాత్రి 2 కేక్లు కట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 కేక్ అంటే నేను అడగలేదు, వాళ్ళే తీసుకొచ్చారు, నాకు సంబంధం కూడా లేదు. అండ్ ఇప్పుడు ఇంకా ఎందుకు వెయిటింగ్ అంటే మా మేడం ప్రిన్సెస్ కామ్లీగా రెడీ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఆవిడ వచ్చేస్తే అయిపోతుంది. బాబాయ్ వాళ్ళ చూడు కామెడీ స్టార్ట్ చేద్దాం. 2 చాయి రే నాగేంద్ర అట్లా ప్లాన్ చేయమని చెప్పగా ఇస్తారా ఐఫోన్తో. ఇటు నుంచి కొంచెం పై నుంచి కాదు థ్యాంక్ యూ ఆల్. చిచ్చుబుడ్డి తీసుకొచ్చారేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అది తీసేసే. ఆలోచించుకో, మేకప్ ఇలా సైడ్ కి పైకి వేస్తాను. ఓకే నువ్వు కట్ చేసుకో. డాడీ రా ముందుకి అనుకో, వెనక్కి అనుకో.
నా యూట్యూబ్ తొందరగా మనకి కోరుకోండి ప్లీజ్. అత్తేమల్లా నీ ఆరోగ్యం బాగుండాలని మెయిన్. నువ్వు నేనే పెళ్ళి అవ్వాలి మంచిగా పిల్లలు. ఉద్యోగం రావాలని అయ్యారు కదా. ముందు పెళ్లి చేసి మనవాళ్ళు ఎత్తుకుందాం. మా ఆయన కాగట్లా బాబు. హ్యాపీ బర్త్డే శ్రీజమ్మ. మరి స్టార్ట్ చేయి. ఇప్పుడే అయిపోయిందా ఓ రౌండ్. ఏమండి మీరిద్దరు రెండు ఏ కాళ్ళకి దండం పెట్టాలి. ఏ కిందకు ఒక దండం పెట్టే కాళ్ళకి. నాకేం ప్రాబ్లం. అలా చాలు ఇంకా. కాలు చూపించండి. ఏదో పెట్టింది అనవే. ఆవు ఏం నీకేం కావాలి ఎత్తుకోవడానికి కేక్ తెచ్చింది. రెండు కట్ చేయలేదా? విష్ చేయి ఇంకా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను కూడా మీకు కేక్ పెట్టాలి కదా. ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు తీయండి. అన్ని వీడియోస్ కెమెరా మ్యాన్లు ఎవరు, వీడియో మ్యాన్లు ఎవరు? ఇట్లాంటి ఇస్తా కానీ వెళ్ళేసా. అరే నిక్కి రారా కూడా మొత్తం ఐషు నువ్వే నా కాలు నిక్కి కూడా లేకమ్మా. చిన్న సీరియల్ చూస్తుంది, కొద్ది వీడియో చూస్తుంది. వెళ్ళండి ఎవరన్నా తీస్తాం. బాలు రారా నువ్వు రారా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆ ఫోన్ చూడండి, తర్వాత ఆ ఫోన్ చూడండి. నాకు ఇట్లా ఇట్లా నువ్వు నాకనే లక్ష్మణ్ కూడా కాదు, అక్షంతలు ఇచ్చా. గ్రీన్ లేకుండా పెరుగుదా లక్ష్మమ్మ నువ్వు కూడా వేసుకుంటూ వాళ్ళతో ఫోటో దిగాక నువ్వు కూడా వేసుకుంటాను. మంచి జుట్టు కొద్ది పైకన్నానా కొంచెం వస్తా కేక్
వీడియో ఇచ్చి ఇచ్చేవాడు అంటే ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చిన నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. మీ ఇద్దరు ఎప్పుడు బాగున్నారు మంచిగా. మీ ఫ్రెండ్షిప్ మీ మొగుళ్ళు వచ్చాక మీ పిల్లగాళ్ళు పుట్టాక కూడా బాగున్నారు. సో గైస్, నాకు అమెరికా నుంచి పార్సల్ వచ్చిందనమాట. రీసెంట్ గా రీల్ పోస్ట్ చేసి, అండ్ నాకు చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి ఒకటో రెండో అనుకుంటారు. అశోక్ గారు పంపించాడు అనమాట. చాలా కిండర్ జాయ్స్ పంపించాడు. చిన్నప్పుడు స్కూల్లో నా బర్త్డేకి చాక్లెట్స్ అవి పంచడానికి స్కూల్లో లిక్తానే పక్కన ఉండేది. ఇప్పుడు కూడా దాన్నే తీసుకెళ్తున్నా. లిక్తా ఈ పంచాలదా సమోసా, కొంచెం మిక్స్చర్ అండ్ లడ్డు, చాక్లెట్స్, కేక్. చిన్నప్పుడు మనం ఇవన్నీ అందరికి పంచేవాళ్ళం కదా కేక్ కట్ చేసుకున్న తర్వాత. నా బర్త్డే కూడా అంతే జరిగింది, 21st బర్త్డే. కానీ ఇంకా చిన్నప్పుడు 7 years 8 years వచ్చినప్పుడు జరుగుతుంది కదా, అలాంటి బర్త్డే చేసుకుంటున్నాం మళ్ళీ. 4 అంటే గులాబ్ జాములు ఏమండి ఎప్పుడు ఇస్తామనుకుంటున్నారండి? అది వాళ్ళకి వాళ్ళు తింటారులే రేపు. నీ సాంబార్ గులాబ్ జామ్ మోతి అలసిపోయారు పాపం. థ్యాంక్స్ రా. దీంతో ఎందుకు లెక్కోవాలన్నట్టు వెళ్ళిపోయింది అది. సో గైస్, అది చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగాయో. నేను అసలు అయితే ఇంకా చాలా ఇలా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం ఈరోజు కొంచెం టైం తీసుకొని నాకు విష్ చేసిన వాళ్ళకి, వాట్సాప్ స్టేటస్ అయినా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయినా, నాకు ఒక మెసేజ్ అయినా, ఒక కాల్ అయినా, అన్నీ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను విడిగా థ్యాంక్స్ చెప్పలేను. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా నన్ను ఈరోజు చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేశారు. అంటే డైలీ నేను మీ అందరికీ గుర్తు రాకపోవచ్చు, బట్ ఈ ఒక్కరోజు మీరు నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి, నాకు విష్ చేసి, నాతో కొంచెం సేపు అయినా మాట్లాడినందుకు థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ నాకు అక్కడ నేను ఈ టైంకి ఉండను కాబట్టి నా కోసం ముందే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా రూమ్మేట్స్కి అండ్ మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. అండ్ ఈరోజు ఆంటీ వాళ్ళందరూ కూడా నా కోసం ఈవినింగ్ వచ్చి, అండ్ మార్నింగ్ నుంచి పాపం లిఖిత, నాగేంద్ర ఇద్దరు మాతోనే ఉన్నారు. మా కామెడీ కూడా చాలా కష్టపడింది సార్ నా కోసం. అండ్ లల్లియకు కూడా ఉంటే బాగుండని అనిపించింది, కాకపోతే తనకు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల రాలేదు. అండ్ తను కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. బట్ ఇప్పటివరకు అయితే నా కోసం చాలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ బర్త్డే లోపు అయినా సరే చిన్న చిన్న గోల్స్ ఉన్నాయన్నమాట మనకి యూట్యూబ్లో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆ పక్కన ఉన్న గంట సింబల్ కూడా. ఓకే ఓకే బాయ్ బాయ్. అది లిక్తాకి దిగినప్పుడు ఇవ్వండి. కవర్ మర్చిపో. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది అన్న అవుట్రో అనుకుంటున్నావా? ఎంత ఫీల్ ఉంటారో ఇట్లాంటి పాటలు వింటే.